సజీవులుగా ఉండటానికి ఆయన ప్రయాసపడతాడు. ఆమేన్. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణం తప్పించుట ఎవరి వశముగా ఉంది? చెప్పండి చెప్పండి చెప్పండి. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. అంటే 18వ కీర్తనలో 118వ కీర్తనలో చదవలసిన పని లేదు. నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను నేను ప్రకటిస్తానంటాడు దావీదు. ఆమేన్. హల్లెలూయా. నేను చావను, సజీవుడనే దేవుని క్రియలు ప్రకటిస్తానంటాడు భక్తుడైన దావీదు. అంటే దేవుని వాక్యంలో ఎంత చక్కగా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మరణశాయలో కూర్చున్న వారికి, చీకట్లో కూర్చున్న వారికి, ఇరుకుల ఇబ్బందుల కొలిములో కూర్చున్న వారికి, అయ్యో బ్రతుకుట కంటే సచ్చుటే మేలని నిరాశ నిస్పృహలో కుంగిపోతూ నిందల చేత, అవమానాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల సమస్యల చేత, అనవసరమైన దేవుని బిడ్డల పరిస్థితుల చేత ఎవరైతే కొట్టిమిట్లాడుతూ ఇక బ్రతుకుట కంటే సచ్చుటే మేలు అని నిరాశ నిస్పృహలో ఉన్న వారిని దేవుడు బ్రతికించుటకి మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇది బతకరా మధ్యకాలంలో చిన్నోడా నేను చచ్చిపోతారా ఇంట్లో నేను బతుకుట కంటే లాభం లేదురా, నేను చచ్చిపోతారా, గుళ్ళ పెళ్లి డాములో పడి చచ్చిపోతారా అని ఈ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చిన్నోడా కాస్త గొడుగు తీసుకొని రారా, చెత్తి తీసుకొని రారా అన్నది. చూసారా ఎల్లబడి సావాలనుకుంది డ్యామ్లో. ఈ అబ్బాయి అడిగాడు, అమ్మా ఎందుకమ్మా గొడుగు? ఎందుకంటే మధ్యలో పోయేటప్పుడు వర్షం వస్తే నానిపోతున్నావురా. సచ్చేది ఎలా ఇళ్ళలో పడి సత్తారంటుంది. చూసా మధ్యలో వర్షం వస్తే నానిపోతుందంట. కొంతమంది చిటుక్కు బ్రతికిన దానికంటే లాభం లేదమ్మా. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? కట్టుకున్నోడి టైప్, కడుపులో పెట్టే టైప్ అని అమ్మాయి మా మందిరానికి వస్తుంది. పాపం దిండిల్లే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మాకు లేకుండా వాళ్ళ ఇంట్లో ఉరి పెట్టుకుందట. 5 నిమిషాలు అయితే చచ్చిపోవాలంట. గడ్డ పలుగులతోటి దర్వాజను పగలగొట్టి అమ్మాయిని పాపం గద్దపారలతోటి దర్వాజ పగలగొట్టేంత వరకు ఈ మూడేమైంది తెలుసా? ఇక్కడికి వచ్చి అనుకుంది. అదృష్టం కాదు, యేసయ్య బిడ్డలను దేవుడు సజీవులుగా ఉంచుతాడు. దేవుడు ఇక్కడికి వచ్చిన 3 ఇక్కడికే ఉంటే అమ్మాయి గడ్డ పలుగులతోటి ఆ డోర్స్ ఓపెన్ చేసేంత వరకు 10 నిమిషాలు పావు గంట అయింది. ఈ అమ్మాయికి తాడు ఇక్కడ మొత్తం వాతలు పడ్డాయి. పోయిన ఆదివారం వచ్చి గొడవ వంటి సన్న బిడ్డలకు చెప్పుకొని ఏడుస్తా ఉంది. భర్తకు మారు మనసు లేదు, అత్తకు మారు మనసు లేదు, కుటుంబాలు ఎవరికి మారు మనసు లేదు. ఈ అమ్మాయి ఒక్కటే చిన్నప్పుడు దేవుని నమ్ముకుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. అన్యులకు దేవుని నమ్ముకున్న అమ్మాయిని వాళ్ళ అమ్మోళ్ళు అన్యులకు కట్టబెట్టారు. మన గుళ్ళపల్లి టీవీకి ఇచ్చేశారు. ఆ అమ్మాయికి మందిరానికి వస్తూనే ఉంది. 2 కొడుకులు, 1 కూతురు. అప్పుడప్పుడు భర్త బైక్ మీద తీసుకొచ్చి చర్చి కాడ తిప్పి నాకు పట్టింది కాదులే అని ఆ అమ్మాయి నాడు వదిలేసి ఆ పిల్లలు నాడు వదిలేసి ఇంటికి పోతాడు. ఎన్నోసార్లు కలిసి తమ్ముడు నీ భార్యతో పాటు నువ్వు కూడా కలిసి రారాదా, దేవుడిని దీవిస్తాడయా, 3 బిడ్డల్ని ఇచ్చాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. యేసయ్య రక్షకుడయ్యా, యేసయ్య మంచి దేవుడు. యేసయ్య నమ్ముకుంటే ఏది కూడా కొదవై ఉండదు. నీ జీవితము ఫలభరితముగా మారిపోద్ది. యేసయ్య ప్రేమ స్వరూపి, నాలో నమ్ముకో. దయ్యముంది అయ్యగారు, దయ్యముంది అయ్యగారు. చాలాసార్లు సాకులు చెప్తారు తెలుసా, ఇంకా టైం ఉందండి మాకు, ఇంకా మేము చేసేది చాలా ఉన్నాయండి, సాధించేది ఇంకా ఉన్నాయండి.
మధ్యకాలంలో బాప్తీసం తీసుకుంటుంటే దైవజనుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ ఒప్పుకోలను బట్టి నేను బాప్తీసం ఇస్తున్న మునుగు అంటే ఆయన చెయ్యి బయటెట్టి మనిషంతా మునిగిండట. చెయ్యి మాత్రమో బయట ఉందంట. ఏందైనా నువ్వు చెయ్యి అంత బయట పెట్టినట్టు దీనికి పని ఉంది అయ్యగారు. ఏముందంట? పనుంది అయ్యగారు. అంటే మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ సమయాన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే సమయం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది తెలుసా? సమయం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది తెలుసా? చాలా స్పీడ్, చాలా స్పీడ్, చాలా స్పీడు. కానీ ఈ మధ్యకాలంలో దేవరకొండలో వాళ్ళ అమ్మ చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థనకి వెళ్ళే మనిషి దేవుని బిడ్డరా, ఆమెకు కొడుకు, 2 కొడుకులు 2 బిడ్డలు. అయితే మందిరానికి వెళ్తా ఉంది. కానీ ఈ అబ్బాయి మాత్రం, పెద్ద అబ్బాయి మాత్రం మందిరానికి వెళ్ళడు. ఎప్పుడు వెళ్తాడయ్యా అంటే ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు, ఏదో పండుగ వచ్చినప్పుడు, తల్లి పట్టు వదలక బతిలాడినప్పుడు, రారా కొడక దైవజీవుడు ఇంటి ముందుకు వచ్చినాడు రా, ఎన్నోసార్లు చెప్తున్నాడు రా బిడ్డ, రారా నేను వెళ్తున్నా కదా రారా అంటే రాడు. వాళ్ళ అమ్మ నాన్న వ్యాపారాలు చేసి చాలా డబ్బులు సంపాదించారు, చాలా స్థలాలు కొన్నారు. కానీ మందిరానికి మాత్రం ఈ అబ్బాయి తల్లితో పాటు వెళ్ళడు. ఆ డబ్బు తాళం చేయి తల్లి ఇచ్చింది. ఆ బీరువాకి ఎగబడి ఆ డబ్బంతా తీసుకొని ఆ ఊరు నిండా ఫ్రెండ్స్లే. ఈ ఫ్రెండ్స్లు ఎవరో తెలుసా? తాగి తందనాలు ఆడేవాళ్ళు, సినిమాల చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ అబ్బాయికి ఫ్రెండ్స్ అయిపోయారు. ఒరే బన్నిగా అట్లా చేయగాకరా, డబ్బులన్నీ వృధా చేయగాకరా, అదే కష్టపడిన డబ్బులురా కొడుకా, నువ్వు ఇంటికి పెద్దోనివిరా అంటే తల్లిని కూడా కసురుకునేవాడు, తండ్రిని కూడా దూషించేవాడు. ఎవరు